జై శ్రీమన్నారాయణ. తోటకూర ఆనియన్ పేస్ట్తో ముద్దకూర. ప్యాన్ పెట్టుకొని తాలింపు గింజలు, కరివేపాకు అన్నీ వేసుకొని, ఆనియన్ ఒకటి పడుతుంది, అది బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఆనియన్ని వేసుకొని తాలింపు వేసుకున్నాక అందులో ఈ ఆనియన్ ముద్ద వేసేయాలి. అందులో మీ క్వాంటిటీకి తగ్గట్టు ఒక్క టమాటా వేసుకోవాలి. ఆనియను, టమాటా అన్నీ మగ్గుతాయి. ఇప్పుడు నేను చూపించాను చూడండి, ఇట్లా మగ్గుతుంది. తోటకూరని ఇట్లా సన్నగా కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి. ఆనియను, టమాటా అది కొంచెం మగ్గినాక ఈ తోటకూర అందులో వేయాలి. వేసి మూత పెట్టి సిమ్ మీద ఉడకనివ్వాలి. అది ఉడకనిచ్చి ఉప్పు, కారము మీరు వేసుకుంటే గరం మసాలా వేసుకోవచ్చు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేపుకొని మూత పెట్టి అవి నీరు ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. అందులో నేను ఒక్క ఆనియన్ వేసాను పెద్దది, ఒక టమాటా వేసాను. నీరు బాగా వస్తుంది, ఇలా నీరు వస్తుంది. ఆ నీరంతా ఇంకాలి, మొత్తం ఇంకిపోవాలి. ఉప్పు, కారము అన్నీ వేసుకోవాలి. ఇప్పుడే అన్నీ ఇంకిపోయాక దగ్గరికి వస్తుంది బాగా. అది బాగా వేగినట్టు అవుతుంది. తోటకూర కూడా వేగిపోతుంది. ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. దోశకు బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది, రైస్కి బాగుంటుంది. చేసుకోండి అందరూ, చాలా బాగుంది. చేసుకోండి అందరూ. జై శ్రీమన్నారాయణ.